ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా. సో ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ నేను కరెక్ట్గా ఎన్టీ స్కాన్కి వెళ్ళేటప్పటికి బేబీ బోర్లా ఉంది. సో వాళ్ళు హే గైస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లారీ. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ప్రెగ్నెన్సీ న్యూస్ రివీల్ చేసేసాక ఐ వాజ్ గెటింగ్ సో మెనీ మెసేజెస్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు లేట్గా రివీల్ చేశాను అంటే అంటే జనరల్గా అనుకోలేదు అసలు యూట్యూబ్ ఛానల్ పెడదాము, దానిలో రివీల్ చేద్దామని కూడా యాక్చువల్గా అనుకోలేదు. సడన్ థాట్స్ అనమాట అన్నీ. సో అనిపించింది. సో మన ఫస్ట్ ఛానల్ కదా, ఒక 4-5 వీడియోస్ నార్మల్ వేసిన తర్వాత లెట్స్ రివీల్ ఇట్ అని అనుకున్నాము. అలానే రివీల్ చేసామన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చి తమిళ చూసే ఉంటారు కదా, 3rd మంత్ స్కాన్ అండ్ 3rd మంత్లో జరిగిన ఇవన్నమాట. సో బేసిక్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా. సో ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో నాకు థైరాయిడ్ వచ్చింది. సో థైరాయిడ్ మెడికేషన్ వాడుతున్నా. సో దాంతోపాటే హెచ్సిజీ లెవెల్స్ అని ఇవన్నీ చెక్ చేస్తారు కదా, అవన్నీ చెక్ చేశారనమాట. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్కాన్ హార్ట్ బీట్ స్కాన్ ఉంటుంది. సో హార్ట్ బీట్ స్కాన్ అంటే నాకు డైరెక్ట్గా స్కాన్ చేయటమే హార్ట్ బీట్ స్కాన్ చేశారు ఫస్ట్ స్కాన్. అంతకుముందే ఉంటుంది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎక్కడ ఫామ్ అయింది, యూట్రస్లోనే ఉందా, లేకపోతే ట్యూబ్స్లో ఉందా, లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు కదా. సో అది చెక్ చేస్తారు. బట్ నేను వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ 6th వీక్లో ఉన్నాను అనుకుంటా. సో ఇంకొక 2 వీక్స్ ఆగితే హార్ట్ బీట్ కూడా కలిపి ఒకేసారి చేయొచ్చు అని చెప్పి డాక్టర్ ఏంటంటే ఎక్కువ రేడియేషన్ కూడా వద్దు అని అలానే ఆలోచిస్తారనమాట మేడం. సో అందుకని డైరెక్ట్ నాకు హార్ట్ బీట్ స్కాన్ చేశారు. సో అప్పుడే అంతా ఓకే, హార్ట్ బీట్ వచ్చేసింది అండ్ కరెక్ట్ ప్లేస్లోనే ఉంది, యూట్రస్లోనే ఉంది అని చెప్పారు. ఇది ఫస్ట్ మంత్, ఐ మీన్ 2nd మంత్లో ఇన్ఫ్యాక్ట్. సో మనకి 11 to 13 వీక్ వచ్చేటప్పటికి ఎన్టీ స్కాన్ చేస్తారు. ఎన్టీ స్కాన్ చాలా ఇంపార్టెంట్. ఎన్టీ స్కాన్తో పాటు ఒక డబుల్ మార్కర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రెండు అస్సలు స్కిప్ చేయొద్దు గైస్. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉన్నా వాళ్ళైతే క్లియర్గా మీ గైనిక్ని అడగండి, ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి, డబుల్ మార్కర్ ఎప్పుడు చేస్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పకపోతే, మోస్ట్ ఆఫ్ ద గైనిక్స్ చెప్తారు, బట్ చెప్పకపోతే ఖచ్చితంగా ఎన్టీ స్కాన్ అండ్ ఇది డబుల్ మార్కర్ టెస్ట్ చేయించుకోండి. అంటే డబుల్ మార్కర్ ఎందుకు అంటే పిల్లలకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది అది తెలుస్తుంది. ఎన్టీ స్కాన్ ఏంటి అంటే బేబీ తల వెనకాతల స్పేస్ ఉంటుంది. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, ఇదే అని చెప్పట్లేదు. బట్ బేబీ తల వెనకాతలకి ప్లాసెంటా ఆర్ యూట్రస్కి ఉన్న గ్యాప్ బట్టి సేమ్ అంతే బేబీ అబ్నార్మల్గా ఉందా ఎలా ఉంది అనేది చెక్ చేస్తారనమాట. సో రెండు చాలా ఇంపార్టెంట్. సో రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. సో మేము ఇక్కడే మాకు పక్కనే అనమాట. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాము. ఎన్టీ స్కాన్ అండ్ రిపోర్ట్స్ ఆర్ ఆల్ గుడ్. చాలా వరకు ఏమవుతుందంటే నేను కరెక్ట్గా ఎన్టీ స్కాన్కి వెళ్ళేటప్పటికి బేబీ బోర్లా ఉంది. సో వాళ్ళు కొంచెం నడిచి రమ్మని చెప్పారు, నడిచాను. దాని తర్వాత ఇలా వాళ్ళే ఆ ప్రోబ్ ఉంటుంది కదా, దాంతో కొంచెం పొట్ట మీద ఇట్లా అంటే బేబీ ముందుకు తిరిగింది. సో ఎక్కువ సతాయించలేదు, లక్కీ మీ ఎక్కువ సతాయించలేదు బేబీ. వెంటనే స్కాన్ అయిపోయింది. 1/2 an hour ఉంటుందో స్కాన్, 1/2 an hourలో అయిపోయింది. సో దాని తర్వాత వెంటనే రిపోర్ట్స్ తీసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు డబుల్ మార్కర్ చేస్తారు. సో డబుల్ మార్కర్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, అంత నార్మల్ ఉంది అని చెప్పొచ్చింది. థ్యాంక్ గాడ్, టచ్ వుడ్. సో అదనమాట. సో ఇది 3rd మంత్ పరిస్థితి. 3rd మంత్లో నాకు రీసెంట్గా జరిగిన ఇంకొక ఇష్యూ ఏంటి అంటే సడన్గా ఆ రోజు రఘు కూడా లేడు, నెల్లూరు వెళ్ళాడు. చాలా భయం. ఒకదానే ఉన్నా, మమ్మీ ఉంది అప్పుడు. బట్ మమ్మీ ఏమనింది, ఇక్కడ పడుకోనా అంటే నేనే పర్లేదులే అమ్మ, పొద్దున్నకు రఘు వచ్చేస్తాడు మధ్యాహ్నంకి, నువ్వు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెప్పా. సో మమ్మీ వెళ్ళిపోయింది. ఆ రోజు ఏమైందో తెలీదు, పడుకున్నా. ఆల్ ఆఫ్ ఎ సడన్ యూరిన్కి వెళ్ళాలని వాష్రూమ్కి వెళ్ళా, స్పాటింగ్లా అనిపించింది అనమాట. ఇంకా అసలు ఏం అర్థం కాలేదు, రఘు లేడు, ఏం చేయాలో అర్థం కాల. ఇట్ వాజ్ అరౌండ్ 2 o'clock అనుకుంటా నైట్. వెంటనే మా అన్నయ్య కాల్ చేసా. ఇక్కడ వాళ్ళు సేమ్ ఫ్లోర్లో ఉంటాం మా అన్నయ్య వాళ్ళు. సో మా అన్నయ్య వదిన, నేను, మమ్మీ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అసలు డాక్టర్ ఎంత మంచి 24/7 సపోర్ట్ ఉంటుంది ఆ డాక్టర్. సో నాకు అందుకే ఆవిడ చాలా ఏమంటారు
సేఫ్గా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంకా వెంటనే డాక్టర్ మెడికేషన్ స్టార్ట్ చేశారు, వచ్చి చూశారు, అంత బాగానే ఉంది, ఏం టెన్షన్ పడద్దు, 15 days బెడ్ రెస్ట్ తీసుకో సరిపోతుంది, సో టెన్షన్ పడాల్సింది లేదు, 2 days అయితే అడ్మిట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే మళ్ళీ ఏమైనా అయితే నేను చూడాలి కనుక, సో 2 days అయితే అడ్మిట్ చేసుకుంటా అని చెప్పి దానికంటూ ఏవో అవి ఆపడానికి మెడికేషన్ ఇచ్చారు. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఈవినింగ్కి రఘు వచ్చాడు, 7 o'clock వచ్చాడు. సో అది అయిపోయాక 15 days కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు. 15 days బెడ్ రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత 11th weekలోకి వచ్చాను. ఇంకా ఎన్టీ స్కాన్ చెప్పారనమాట. చాలా భయపడ్డాము, అంటే స్పాటింగ్ అయింది కదా ఇంకేమైనా ఉంటుందా అని. జనరల్గా అవుతుందంట, చాలా మందికి అవుతుందంట, బట్ అలా వినడం వేరు, మనకు ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు కదా. బట్ థ్యాంక్ గాడ్ ఏం కాల, చాలా బేబీ అంత బాగుంది అని చెప్పారు. హ్యాపీ. నేను స్కాన్ అప్పుడు చేద్దాం అనుకున్న వీడియో, బట్ కుదరలేదు. చెప్తున్నా కదా, ఆ టైంలో మాకు అసలు ఏం గుర్తురాదు అనమాట. బేబీని చూసామా, బేబీ ఎలా ఉంది అంతే, అసలు ఫోన్ అట్లా ఏమీ గుర్తురాదు బేసిక్గా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డాక్టర్ని ఎన్నో క్వశ్చన్స్ అడుగుదాం అనుకుని వెళ్తాం, అవన్నీ మర్చిపోతాం అనమాట. ఇద్దరం బ్లాంక్ అయిపోయి అలా ఆ బేబీని చూస్తూ వచ్చేస్తాం బయటకి. సో అది. అండ్ మాకు అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో 3rd monthలో దొంగసారా అని ఒక రిచువల్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి తెలుసా రఘు నీకు? ఎందుకు చేసావు మరి? చేసేసావు సో దొంగసారి అంటే బేసిక్గా 3rd month 5th monthలో ఎప్పుడో ఒకప్పుడు చేయాలి. పుట్టింటికి ఎవ్వరు చూడకుండా అమ్మాయిని తీసుకెళ్ళిపోయి మళ్ళీ మంచి రోజు చూసుకుని ఆ వీక్లో మళ్ళీ అమ్మాయిని తెచ్చి అత్తగారింట్లో దిగబెట్టాలన్నమాట. అందుకే దాని పేరు దొంగసార. సో ఆ దొంగసారి మాకు తెలీదు, మా సైడ్ లేదు అది ఆ పద్ధతి, ఆంటీ వాళ్ళకు ఉంది. సో అందుకని మమ్మీ చలిమిడి అంటారు కదా, మీరేమంటారు చలిమిడిని? ఆ వైట్ ముద్దులా ఉంటుంది కదా, తెలీదు. పాకం పిండి, వీళ్ళు అనేది పాకం పిండి అంటారు, మేము చలిమిడి అంటాం. సో ఆ చలిమిడి చేసి అమ్మ సైడ్ వాళ్ళు తీసుకొని వచ్చి తినిపించి నన్ను తీసుకెళ్ళిపోయి మళ్ళీ మంచి రోజు చూసుకుని పంపించాలన్నమాట. నేను ఆ క్లిప్పింగ్స్, మోస్ట్ ఆఫ్ ద క్లిప్పింగ్స్ నాకు స్ట్రైట్గా తీసున్నాడు రఘు. ఐ విల్ ట్రై పోస్టింగ్ దెమ్. అది అయిపోయిన తర్వాత పంపిస్తారు కదా అమ్మ వాళ్ళ ఇంటికి. పంపించిన తర్వాత ఒక నెక్స్ట్ 2-3 daysలో ఎప్పుడైనా మంచి రోజు మళ్ళీ చూసుకుని అత్తగారింటికి వచ్చేస్తే ఇంకా అటు ఇటు తిరగచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టు. నాకేంటంటే సేమ్ ఫ్లోర్లో అన్నయ్య వాళ్ళు కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉండలేము. సో అందుకని నాకు ఈజీ ఉంటుందని 3rd monthలోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంతా అయిపోయింది ఫంక్షన్. అది చిన్న ఈవెంట్, అది నార్మల్ ఇంట్లోనే చేసుకుని ఎవరు చూడకూడదు కూడా ఈవెంట్. సో నార్మల్గా అయిపోయింది. అది అక్కడికి వెళ్ళిపోయా. మా అన్నయ్య వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, పాపం వాళ్ళదంతా నీట్గా డెకరేట్ చేసి మా వదిన మొత్తం అంతా బేబీ ఫొటోస్ కూడా అతికిచ్చి రూమ్లో పాపం అంతా ప్లాన్ చేశారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే 3rd monthలో నేను వచ్చేసాక ఇంకా డెలివరీ వరకు అక్కడే ఉంచేద్దాము అనే ప్లాన్ అనమాట. కానీ మా శ్రీవారు ఉన్నారు కదా, జస్ట్ 1 day, నాట్ ఈవెన్ 1 day, ఇంకా కంప్లీట్ కూడా కాలే. ఆ రోజు నైట్ అక్కడికే వచ్చి పడుకున్నాడు. 1 day, నెక్స్ట్ రోజు ఎప్పుడు మంచిగా ఉందో చెప్పి తీసుకొచ్చేయండి నాకు. అసలు ఇంకెందుకు మనం ఆ రిచువల్ ఇంకెందుకు చేయడం అని వాళ్ళు ఇంకా అసలు ఒప్పుకోలే. ఆ నెక్స్ట్ రోజేనా రఘు? ఆ నెక్స్ట్ రోజు తీసుకొచ్చావా? 1 day కూడా లేనా, 1 night ఉన్నా అంతే కదా. 1 night ఉన్నాము. నెక్స్ట్ రోజు బాగుందని చెప్పారు. నాట్ ఈవెన్ అది కూడా ఎప్పుడు 10:15 లోపల బాగుందని నాకు 9:30 9:40 చెప్పాడు. 10 minutes రెడీ అయిపోయి ఇంట్లో దించేయండి అన్నాడు మా అన్నయ్యని మొద్దుని. అది ఏంట్రా ఇది అని మా అన్న సరే అని చెప్పి ఇంక నేను కూడా సరే అని టక్టకేసిన రెడీ అయిపోయి. సైకోలా చెప్తున్నాను. లేదు, మా ఆయన ఉండలేదు నేను లేకుండా, అందుకనమాట. బోర్ కొడుతుంది మా ఆయనకి అని చెప్పి, బోర్ కొడుతుంది, ఇదే మెయిన్ రీజన్ ఏంటంటే నేను లేకపోతే బోర్ కొడుతుంది అని చెప్పి తీసుకొచ్చేసాడు ఇంటికి. 10 కదా నాకు తెలిసి 10:07 10:08 నేను ఇంట్లో అడుగు పెట్టేసాను. మళ్ళీ
ఇంకా మా అన్న మా వదిన మమ్మీ అయితే పిచ్చ డిసప్పాయింట్ అనమాట. నన్ను ఎంతో ఎలా తెలుసా, చెప్పలేవా నువ్వు అంటే నేనేం చెప్తాను, మా ఆయనకి అసలు ఒప్పితే ఇలానే పెట్టుకుని ఉన్నాడు. మా అంకుల్ అయితే నేను అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ఫోను, నెక్స్ట్ ఇమీడియట్గా ముహూర్తం చూస్తాను, వచ్చేసి ఇల్లంతా బోర్గా ఉంది లేకపోతే అని చెప్పి అంకుల్ వచ్చేసారు. వాళ్ళందరూ వెంటనే అంకుల్ ఆంటీ రఘు అక్కడికే వచ్చేసారు. కూర్చున్నాము చాలాసేపు ఈవినింగ్ వరకు. ఆంటీ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. రఘు నైట్ పడుకున్నాడు అక్కడే అనమాట. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ ఫ్లోర్ అండి. బేసిక్గా హార్డ్లీ 100 meters కూడా ఉండదేమో, 100 meters ఏంటి 10 meters కూడా ఉండదేమో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో మా అన్నయ్యకి క్లియర్గా చెప్పేశాడు అనమాట అల్లుడు. నేనైతే పంపిగాను, ఇక్కడే ఉంటుంది. డెలివరీ అయిపోయాక ఆ 11 days ఉంటుంది కదా, ఆ 11 days కావాలంటే తీసుకెళ్ళండి బేబీతో పాటు అని. నా డౌట్ ఏంటంటే అది కూడా పంపించడు, ఐఎమ్ ప్రిటీ ష్యూర్. బట్ ఈసారి పంపించకపోతే మా మమ్మీ అక్కడ తాండవమే, ఫోన్ చూసుకుంటున్నాడు. సో అలా అనమాట. ఆ దొంగసారి అనేది అది చాలా చిన్న రిచువల్, బాగుంటుంది. అది చేసి పంపిస్తారనమాట. ప్రెసెంట్ అలా అయింది. సీమంతం బేసిక్గా 5th or 9th monthలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో నేను 5th month వద్దు 9th month అని చెప్పాను. సో మోస్ట్లీ 9th monthలోనే చేసుకుంటాం అనమాట. సో 3rd monthలో నా స్కాన్లు, నా పరిస్థితి, ఈ ఇష్యూస్ ఇవన్నమాట. సక్సెస్ఫుల్గా 3rd month కంప్లీట్ అయిపోయి 2nd trimester వచ్చేసామన్నమాట. ఇంకా బేసిక్గా ఇది హనీమూన్ పీరియడ్ అని అంటారు. నాకేంటంటే ఒక రకంగా లక్, టచ్ వుడ్, ఫింగర్స్ క్రాస్డ్, వామిటింగ్స్ ఇవేమీ లేవు. బట్ నాకు ఒకటి గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అనమాట. అదొక్కటే ఎక్కువ విసిగించింది 1st trimester. బాగా ఏం తిన్నా సరే బర్బ్స్, చాలా తేపులు అంటారు కదా, చాలా బర్బ్స్ అనమాట. ఇంకా అదొక్కటి ఒకసారి వామిటింగ్ అయింది. అది కూడా టాబ్లెట్, ఐరన్ టాబ్లెట్ వేసుకున్నా, దానివల్ల అయింది. సో మేడం వద్దని చెప్పేశారు, ఇంకా ఆపేసా. సో ఇప్పుడు 2nd trimester హనీమూన్ పీరియడ్ అంటారు. క్రేవింగ్స్ అని అవన్నీ ఇవన్నీ యాజ్ ఆఫ్ నో అయితే నాకేం లేవు. చూద్దాం ఏం వస్తాయో, ఏం క్రేవింగ్స్. రఘు నేను ఏమేం చేయమంటాను రఘుని, చూద్దాం. అదనమాట సంగతి. మీ ఎవరైనా మామ్స్ ఉంటే మీ 3rd month స్కాన్స్, మీ 3rd month వరకు మీ 1st trimester జర్నీ ఏదైతే ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడానికి. Until then, keep supporting. Thank you guys. Thank you so much. Subscribe to my channel, Life of Larry.